హైదరాబాద్లోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల నాగులూరు చెరువు వద్ద వినాయకుడి నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. వినాయకుడి నిమజ్జనం కోసం వెళ్లిన తండ్రి శ్రీనివాస్, కొడుకు జాన్ వెస్లీ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. వినాయకుడి నిమజ్జనం చేసి ఆటోను వెనక్కి తిప్పుతుండగా ప్రమాదవశాత్తు చెరువులో పడ్డట్టు తెలుస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, డిఆర్ఎఫ్ సిబ్బంది మృతదేహాలను వెలికితీశారు. ఆయన ముగ్గురు పిల్లలు మా బాబాయ్ వాళ్ళ నాకు అయితే అప్పుడు అమ్ముకుంటాడు. ఆయన ఏ అక్కడ మార్కెట్ పోయి అమ్ముకుంటాడు. మొత్తం తెలుసు ఆ పిల్లలు అయితే పిల్లలకి ఏమైనా ఇంటికి కూడా వినాయకుడు పెట్టిరంటే మా ఇంటికి కూడా వద్దులే అప్పుడు అమ్ముకొని వచ్చిన తర్వాత వచ్చినట్టు అన్నం పెట్టడానికి బాగా వేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాక మళ్ళీ కాల్ చేసి పుస్తగా 500 ఇస్తాము ఏడానికి రా అంటే నేను రండి 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 అని తీసుకొచ్చిందంట. ఆ బాబు పెద్దోడు ఉన్నాడు కదా, వానపడి ఉంటాడు ఎప్పటికీ, వాళ్ళు వద్దు ఉండడు అనమాట. వాళ్ళు పట్టుకొని ఆటోలో వినాయకుడు పెట్టుకొని వచ్చిరంటే వాళ్ళు వినాయకుడు దింపిరంట. కానీ బాబుని ఏం చేసిందో తెలియదు. వాళ్ళైతే ఇది మాకైతే బాబులేదు వారైతే అర్థం చేసుకున్నప్పుడు మరి అక్కడ ఇద్దరు కదా మరి ఇదైతే అర్థం చెప్పండి. వినాయకుడు వెళ్ళలేదు, సీసీ కెమెరాలు లేవు. చిన్న బాబు 7 years దాటిపోతుంది. తల్లి కొడుకు ఇద్దరు ఇప్పుడు ఆటోతో సరే వాడు మొత్తం పోయింది. ఎంత కలకలు ఉంటుంది ఇప్పుడు. ఇప్పుడు ఆ పిల్లలు ఆటోలో మొత్తం ఒకటే